దేవుని ఆశీర్వాదం అంటే ఏముంటది? కేవలం డబ్బేనా? ఏమన్నాడు? నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంది. నీ భార్య నీ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటది. ఇప్పుడు ఇంటికి సంతోషం ఎట్లయితే ఆశీర్వాదకరంగా ఉన్నదో అట్లా ఉంటది. నీ భోజనపు బల్ల చుట్టూ ఓలివ మొక్కల వలె ఉందురు. భోజనం బల్ల చుట్టూ, భోజనం బల్ల అంటే ఆ దేశంలో వాళ్ళు బల్ల మీద కూర్చొని తినేవారు. ఏడ కూర్చున్నా, భూమి మీద కూర్చొని తిన్నా పిల్లల చుట్టూ ఉంటారంట. అంటే పిల్లల చుట్టూ ఉండడం అని అంటే తల్లిదండ్రులను ప్రేమించి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. ఆ పిల్లలు ఎట్లుంటారు? ఓలివ మొక్కల వలె ఉంటారు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే మొట్టమొదటి దేవాలయం సొలొమోను కట్టినప్పుడు ఆ దేవాలయంలో ఆ ద్వారములను, తర్వాత కొన్ని వస్తువులను దేంతో తయారు చేసిన ధూపం వేసే దాన్ని ఓలివ మొక్కతో, అంటే దేవుని ప్రేమించేవారు, దేవుని చేత దీవించబడేవారు. అదేవిధంగా ఓలివ నూనె అంటే అది మోకాల నొప్పులకు, అనారోగ్యాలకు ఎంతో పనిచేస్తారు. చాలా మంది డబ్బున్నోళ్ళు ఓలివ నూనె వాడతారు. 1100 రూపాయలకు 1 లీటర్. డబ్బున్నోళ్ళు కొనుక్కుంటున్నారు. ఎందుకొరకు? ఆరోగ్యం రావాలి. అంటే నీ పిల్లలు ఆ విధంగా నీకు మేలు చేసేవారుగా, సంఘానికి, సమాజానికి మేలు చేసేవారుగా ఉంటారు. అది ఆశీర్వాదం. కష్టార్జితము అంటే కేవలం డబ్బు వచ్చింది, ఇక డబ్బు ఏదో ఒక విధంగా వచ్చింది, అన్యాయం ద్వారానో జూదం ద్వారానో అని అంటే అది దీవెనగా. దాని ద్వారా దీవెన వస్తుంది అనుకొని అనేకులు ఏం చేస్తున్నారు? ఉన్నదాన్ని పోగొట్టుకొని అప్పుల పాలైన. అది విశాల మార్గము. దేవుడు చెప్పిన ఎరుకు మార్గం. నువ్వు కష్టపడు, నేను దీవిస్తా ఇస్తా అంటే ఆ మాటను నమ్మకుండా సులభంగా మనం దీవించబడాలి అనుకుంటే దీవెన రాదు. కాబట్టి ప్రియులారా, ఇరుకు మార్గంలో ఉన్నాను అనుకొని సాతానుడు పెట్టిన విశాల మార్గంలో ఉన్నాము. అదేవిధంగా ఇరుకు మార్గము అని అన్నారనంటే, ఇరుకు అంటే ఏముంటుంది? చాలా ఇరుకులో ఉంటే నడవాలనంటే చాలా కష్టం. అంటే ఈ లోకంలో నీవు బ్రతికే బ్రతుకు సాతానుడు ఏమనిపిస్తాడనంటే, అబ్బాబా ఈ బ్రతుకు ఇరుకు బ్రతుకు, నీకు సంతోషం లేదు, నువ్వు సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎట్లా ఉంటావు? నీకు నచ్చినట్టుగా, నేను చూపించినట్టుగా నీకు సంతోషం కలుగుతుంది. ఎట్లా? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మొదలు పేజీ చెప్పాలా, తర్వాత నిదానంగా అది ఎంత పేజీ? 201. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరియందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. నేడు మీరు ఆయన శబ్దం వినినేడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరుచుకున్నప్పుడని ఆయన చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవరు కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే జీవము గల దేవుణ్ణి విడిచిపోతాం. అరే, నేను దేవునితోనే ఉన్నాయా, ఈ మార్గంలోనే ఉన్నాయా అని ఇశ్రాయేలీలు అనుకున్నారు. కానీ ఎక్కడ ఉన్నారో డూప్లికేట్ మార్గం, విశాల మార్గంలో ఉన్నారు. ఎందుకొరకు? పాపం వలన కలుగు భ్రమ చేత.
ఇశ్రాయేలు సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయంలో చూస్తే అందమైన స్త్రీలు కనబడితే వ్యభిచారం చేస్తున్నారు. స్త్రీలారా, పాపం ఏం చేస్తుంది? ఒక భ్రమను కలిగిస్తుంది, వాస్తవం కాదు. నువ్వు సంతోషంగా ఉండాలనంటే నీ సంతోషం పెరగాలి. రోజు నువ్వు మామూలుగా భోజనం తింటున్నావు, పర్వాలేదు. భోజనం ఎప్పుడైనా ఒకసారి నువ్వు చికెన్ తింటున్నావు, ఒకసారి మటన్ తింటున్నావు, ఒకసారి కూరగాయలు తింటున్నావు. ఈరోజు నీ సంతోషం పెరగాలంటే ఏం చేస్తావు? ఒక బీర్ బాటలు తెచ్చుకోవాలి, ఒక బ్రాండీ బాటలు తెచ్చుకో. అప్పుడు ఏమైతుంది? నీ సంతోషం పెరుగుతుంది. ఏంది, నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బాగానే ఉంది. నీకు దేవుడు మస్తు ఆరోగ్యం ఇచ్చిండు, బలం ఇచ్చిండు. ఇతర స్త్రీలతో సంతోషపడు, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. ఒక భ్రమ. ఆ భ్రమలో ఏమవుతున్నది? ఈనాడు ఏమైపోయింది? లోకంలో మనం చూస్తే తాగడం వల్ల అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఆ భ్రమలో, సంతోషంలో ఉన్నాను అన్న భ్రమలో ఉన్నాను. అనేకులు ఈనాడు ఎయిడ్స్ అనే కొత్త వ్యాధి, కరోనాకు ముందున్న వ్యాధి, అది ఎందుకు వచ్చింది? వ్యభిచారం వల్ల. ప్రియులారా, అందువల్ల పాపం వలన కలుగు భ్రమ చేత దేవుణ్ణి విడిచిపోతున్నారు. కానీ ఏమనుకుంటున్నారు? అరే నేను ఈ మార్గంగానే ఉన్నా, ఇరుకు మార్గంగానే ఉన్నది విశాల మార్గము. కాబట్టి ప్రియులారా, ఒకే మార్గం, ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నరావతారిగా వచ్చి ఆ మార్గాన్ని చూపించిండు. నేనే మార్గం, సత్యం, జీవమని. అదే మార్గంలో బ్రతకాలా. ఇది ఇరుకు కాబట్టి మనకేమనిపిస్తుంది? నాకేం సంతోషం ఏముంది? ఎప్పుడున్న భోజనమే ఉంది, మందు లేదు. ఎప్పుడున్న భార్యనే ఉంది, కొత్త స్త్రీ లేదు. రకరకాలుగా రామా. ఇవన్నీ ఎందువల్ల? సాతాను ప్రేరేపణ వల్ల. అందుకొరకే ఏమన్నాడు ఇక్కడ? ఆ సాతానుడు ఏం చేస్తాడు? జీవం గల దేవుని విడిచిపోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు. పాపం వలన భ్రమ. ఇక ఇది మన జీవితానికి సంబంధించి. ఆయనను పూజించే విషయంలో ఏం చేస్తాడు? ప్రతిదానికి ఒక డూప్లికేట్ పెట్టాడు. ఎందుకొరకు పెట్టాడు? ఏది డూప్లికేట్ వాడినా మేలు కాదు. పాలల్లో నీళ్ళు కలుపుతారు, లేకపోతే ఒక పౌడర్ వేస్తారు. ఆ పౌడర్ వేస్తే ఏమైతాయి? చిక్కగా కనబడతాయి. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. అట్లనే ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఒక విశాల మార్గం పెట్టండి. ఇంతకుముందు మనం చదువుకున్నాం 175వ పేజీలో. 175వ పేజీలో ఏం చదివినాం? అక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటున్నారు? 4వ అధ్యాయం 1వ వచనంలో, శరీరము ఒకటే, ఆత్మ ఒకటే, ఒకటే పిలుపు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఒక్కటే ఒక్కటే ఒక్కటే. శరీరం ఒక్కటే. శరీరం ఒక్కటే అని మానవునికి తెలియదు. ఏ శరీరాన్ని గురించి చెప్తున్నా చూడండి. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. సంఘం పేజీ నెంబర్ అంటే 182. తర్వాత 18వ వచనం. సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అనే శరీరం. శరీరం అంటే మానవ శరీరం గురించి దేవుడు చెప్తాడండి. సంఘము అన్నది ఆయన శరీరం. తలకాయ ఎవరు? క్రీస్తు. అందుకొరకే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం
ఒకటే, శరీరం ఒక్కటే, దానికి శిరస్సు యేసుక్రీస్తు ఒక్కడే. అయితే ఏమైంది? సైతానుడు ఏమంటాడు? అన్నీ ఒకటే, ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్నీ ఒకటే, కానీ దేవుని వాక్యం ఒకటే, దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒకటే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒకటే, సంఘము ఒకటే అన్నప్పుడు అనేక సంఘాలను దేవుడు సాతానుడు చూపిస్తాడు. మానవుల తలంపులు ఇవన్నీ ఎట్లా వస్తాయి? మానవ తలంపులు సాతాను ప్రేరేపణ వల్ల వస్తాయి. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9 మొట్టమొదటి పేజీ. ఎప్పుడైనా చదివే వాళ్ళు యెషయా 55లో పేజీ 616లో 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మానవుల తలంపులు వేరే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మానవుని ఆలోచన దేవుని ఆలోచన చాలా అసలు పోలిక ఉండాలి. అర్థం కాదు దేవుని తలం. ఎందుకంటే ఆకాశం ఎక్కడో పైన, మనం ఇక్కడ భూమి మీద ఉన్నాం. అంటే ఆకాశానికి భూమికి ఎన్నో వేల మైళ్ళ దూరం ఉన్నట్టు మానవుని ఆలోచనకు దేవుని ఆలోచన అంత దూరం ఉన్నది. ఈ ఆలోచనతోటి మానవుడు ఏం చేశాడు? అవునయ్యా, యేసు ప్రభువునే పూజిస్తున్నాం మనము అని ఒక సంఘాన్ని బదులు అనేక సంఘాలను, అనేక పేర్లతో సంఘాలను ప్రారంభించిండు మానవుడు. అయితే దేవుడు ఏమన్నాడు? సంఘము ఒక్కటే. చూడండి, రోమా పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో పేజీలో 145 అక్కడ ఏమంటున్నాడు అనంటే, మరి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనము చేయడి క్రీస్తు సంఘములు. సంఘములు అని ఎందుకు అన్నాడు అనంటే, ఆ కాలంలో అనేక చోట్ల ఉన్నాయి. కొరింథులో ఉన్నది, రోమాలో ఉన్నది, ఎఫెస్ పట్టణంలో ఉన్నది, స్మోర్నాలో ఉన్నది, చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ క్రీస్తు యొక్క సంఘములు. ఎందుకంటే ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 20వ వచనం, 28వ వచనం. మరి అనేకమైన పేర్లు. సరే, ఒక నిమిషం ఆలోచన చేద్దాం. ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి తిరిగి రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం